ఇండియా కూటమి నేతలంతా ఒక తాటిపైకి వచ్చినట్లు మీడియాలో వార్తలు. ఇవాళ రావడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? నరేంద్ర మోదీని వాళ్ళ ఐడియాలజీని వీళ్ళు ఢీకొనగలరా? నెహ్రూ రికార్డును బ్రేక్ చేయబోతున్నారు. నమస్తే. ఇండియా కూటమి నేతలంతా ఒక తాటిపైకి వచ్చినట్లు మీడియాలో వార్తలు. ఇంతకుముందే వారు ఏం చేయాల్సి ఉండి ఇవాళ రావడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఏమీ లేని దానికంటే ఏదో ప్రయోగం మంచిదే కదా, ఒక ప్రయత్నం మంచిదే కదనే ఒక ఆర్గ్యుమెంట్ కూడా ఉన్నది. 5 రాష్ట్రాల ఎన్నికలు ఫలితాల అనంతరము చాలా గ్యాప్ తీసుకొని ఇవాళ ఇండియా కూటమి నేతలు కలుస్తున్నారు. రాహుల్ గాంధీ చెప్పిన మాట, మన అందరం కలిసి ఉండాలి, కలిసి లేకపోతే పడిపోతాము అని. మల్లికార్జున ఖర్గే మిత్రపక్షాలకు ఉద్బోధ చేయడం. ఈ సమావేశానికి హాజరైన వారు ఇప్పుడు అధికారంలో ఏ రాష్ట్రంలోనూ దాదాపుగా లేరు. భాగస్వామ్యంలో ఉన్న ఒకరిద్దరు ఉన్నారు తప్ప అధికారంలో లేనివారు. ఇక్కడ గమనించవలసింది, ఇండియా కూటమి నేతలు ప్రధానంగా ప్రాంతీయ పార్టీలు, ఆ ప్రాంతీయ పార్టీల్లో కుటుంబం ఆధారంగా ఉన్నవాళ్ళు, వారసత్వం ఆధారంగా ఉన్నవాళ్ళు, వీళ్ళ కలయికలా కనబడుతున్నది అది. మరి నిజంగానే ఇలాంటి వాళ్ళు బీజేపీని, నరేంద్ర మోదీని, వాళ్ళ ఐడియాలజీని వీళ్ళు ఢీకొనగలరా? దాన్ని కాదని ఒక అడుగు ముందుకు వేయగలరా? ఇది ప్రశ్న. వారందరిలో ఐకమత్యం ఉండడం ఒక అంశం. రెండవది, ఇన్నాళ్ళుగా బీజేపీ క్రియేట్ చేసిన ఒక నరేటివ్, ఆ నరేటివ్ని దాటుకొని వీళ్ళు వెళ్ళగలరా? పెద్ద సవాలు అది. ఉదాహరణకు మమతా బెనర్జీ మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలు కావడం కారణం ఏమిటి? వారి మేనల్లుడు అభిజిత్ బెనర్జీ. ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ సెట్ బ్యాక్ కావడానికి కారణం ఏమిటి? వారసత్వం, కుటుంబ పరిపాలన అని. దీంతో పాటుగా జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఒమర్ అబ్దుల్లా ఉన్నారు. వీరందరూ కూడా డిఎంకే సమావేశానికి హాజరు కాలేదు, కానీ అక్కడ కుటుంబానికి సంబంధించిన పాలనే ఉన్నది, లేదా వారసత్వం రాజకీయం అనే ఒక ఆర్గ్యుమెంట్ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, వారి మీద అదే ఒక ఆర్గ్యుమెంట్ ఉన్నది. వీరు మొదలు చేయవలసింది వారి కుటుంబ పరిపాలన కాదు అనే ఒక అంశాన్ని ప్రజలకు అర్థం చేయించగలరా? దీనిపైన ఒక నరేషన్ ఇవ్వగలరా? ప్రాంతీయ పార్టీలు కుటుంబం ఉన్నా సరే వారసత్వ రాజకీయం కాదు, ఇది ప్రజల ఆకాంక్షల మేరకు ఉన్నామని, ప్రాంతీయ పార్టీ ఉండడం వల్ల ప్రాంతీయ ఆకాంక్షలు నెరవేరుతాయని ఒక నరేషన్ వీళ్ళు బిల్డప్ చేయగలరా? ఒక సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలరా? ఆ ప్రయత్నం జరిగిందా ఈ 12.5 ఏళ్ల కాలంలో? అంటే ఏమీ జరగలేదు. మరి ఆ ప్రశ్నలుగానే ఉన్నప్పుడు ఈ కూటమి నేతల ఐక్యత అదనంగా ఓట్లను, సీట్లను తీసుకొని రాగలదా? ఇవాళ బీజేపీ అధికారంలో ఉంది అని అంటే అది ప్రాంతీయ పార్టీల మద్దతుతోనే. అది నితీష్ కుమార్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు. మరి అక్కడ కూడా కుటుంబ పాలనే ఉన్నది కదా. కానీ ఎన్డీఏ పక్షంలో ఉన్న పార్టీల కుటుంబం, వారసత్వ రాజకీయం అనకుండగా ఇండియా కూటమి నేతలను చాలా హైలైట్ చేస్తూ వారు మాట్లాడుతున్నారు. దాన్ని కూడా వీరు తిప్పికొట్టే పరిస్థితులు లేనప్పుడు ఈ 10 ఏళ్ల కాలంలో ప్రజల ఆలోచన మారింది. ఈ 10 ఏళ్ల కాలంలో గత ప్రభుత్వాల వైఫల్యాలు చాలా ప్రధానంగా బీజేపీ తెరపైకి తీసుకొని రాగలిగింది. దీంతో పాటుగా వాటికి ఇన్నాళ్ళు వాళ్ళు సమాధానం చెప్పలేకపోయిండు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేసిన తర్వాత ఆయనకు ప్రజల నుంచి అపూర్వమైన స్పందన వచ్చింది. భారతదేశంలో ఎగువ మధ్యతరగతి ప్రజలు, సంప్రదాయ కాంగ్రెస్ వాదులు, సంప్రదాయ కాంగ్రెస్ ఓటర్లు దేశవ్యాప్తంగానే రాహుల్ గాంధీ ఒక ఆశాకిరణంలా కనబడుతున్నాడు. భవిష్యత్తులో ఇతను నాయకత్వ స్థానంలోకి దేశాన్ని నడిపించగలరు అనే ఒక నమ్మకం వచ్చిన మాట వాస్తవం. కానీ అనంతర పరిణామాలు ఏమిటి? ఆయన భారత్ జోడో యాత్రలో వచ్చిన ఆ టెంపోను ఆయన ఆ తర్వాత కొనసాగించలేదు. ఇవాళ వారు ఎజెండాలో పెట్టుకున్నారు ఏమని? నీట్ లాంటి విషయంలో మనం మాట్లాడాలి, పెరుగుతున్న ధరల విషయంలో మాట్లాడాలి, మనం ఓపెన్ లెటర్లు రాయాలి మనం అని చెప్తున్నారు. ఓపెన్ లెటర్సు లేకపోతే కనుక నీట్ పరీక్ష, ఇది జనతా కాక్రోచ్ పార్టీ యువకులు స్వచ్ఛందంగా 100,000 మంది రోడ్లపైకి వచ్చిన తర్వాత ఇండియా కూటమి నేతల భేటీ జరిగింది. కానీ దాని వెనువెంటనే కనుక స్పందన ఉంటే ఆ వ్యవహారం వేరుగా ఉండేది. మమతా బెనర్జీ అక్కడ ఓటమి పాలైన తర్వాత, ఆమె పార్టీలో చీలిక వచ్చిన తర్వాత అప్పుడు కానీ ఇండియా కూటమి దగ్గరికి రాలేదు. అంటే ఆ కూటమి నేతల మధ్య ఉన్న చాలా పొరపచ్చాలు, వారు సర్దుబాటు లేకపోవడం. అంతేందుకు ఎన్డీఏలో మిత్రపక్షాలు ఉన్నా సరే ఆ మిత్రపక్షాలు అల్టిమేట్గా నరేంద్ర మోదీ పైన ఆధారపడినట్లుగా, ఆయనే తమ నాయకుడు అన్నట్లుగా వారు మాట్లాడుతున్నారు. అదే వీళ్ళు అధికారానికి దూరమైన వారు రాహుల్ గాంధీ లేదా మల్లికార్జున ఖర్గేనో లేదా కనుక సోనియా గాంధీ వీరి నాయకత్వంలో తాము ఉంటామని ఎవరు చెప్పడం లేదు, వారు అంగీకరించడం లేదు. వాస్తవానికి ఆ డిఎంకే ఒకవైపున వెళ్ళిపోతే కనుక తృణమూల్ కాంగ్రెస్ మరోవైపున వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. మొన్న టీవీకేతో
కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో కలిసిందని డిఎంకే సమావేశానికి హాజరు కాలేదు. అంటే బీజేపీని ఎదుర్కోవాలనుకున్నప్పుడు మిత్రపక్షాల మధ్య ఐక్యత ఉండాలి. ఈ ఐక్యతకు వారి కొన్ని లోపాలో లేకపోతే కనుక సర్దుబాట్ల విషయంలోనో లేకపోతే కనుక సమీకరణాలను వారు పరస్పరం అర్థం చేసుకొని వారి మధ్య వారికి అవగాహన రావడం అనేది తక్షణము అనివార్యమైన విషయం. ఆ విషయాల పట్ల మొదలు వాళ్ళు దృష్టి సారించవలసి ఉన్నది. నరేంద్ర మోదీ విషయంలో ఇక్కడ గమనించాల్సిన మరొక అంశం ఉన్నది. నెహ్రూ ఎంతకాలమైతే అధికారంలో ఉన్నారో అంటే 1947 నుంచి 52 వరకు ప్రధానమంత్రి ఆయన్ని, 1952 సాధారణ ఎన్నికల నుంచి ఆయన పరమపదించేంత వరకు ఆయనే ప్రధానమంత్రిగా ఉన్నారు. అంటే సుదీర్ఘకాలం పాటు సుమారుగా 6000 రోజులకు పైబడి ప్రధానమంత్రిగా ఉన్నారు. 52 నుంచి ఆయన స్వర్గస్థులు అయ్యేంత వరకు నెహ్రూ ఆయన పరిపాలించిన కాలం 4388 సంథింగ్ రోజులు, 98 రోజులు. నరేంద్ర మోదీ 2014 ఆయన మేలో ప్రధానమంత్రి అయితే ఇప్పటికీ త్వరలో ఈ కొద్ది రోజుల్లో ఆయన నెహ్రూ పరిపాలించిన రోజుల ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నారు. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీజేపీ విషయాల గురించి ప్రధానంగా మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీ వెంటనే ఏం చేయవలసి ఉన్నది? నెహ్రూ హయాంలో జరిగిన చెప్పుకోదగ్గ అంశాలు ఏమున్నాయన్నప్పుడు వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన సమూలమైన మార్పులు, బాక్రానంగల్ ప్రాజెక్టు ఉన్నది, నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉన్నది. ఇట్లా వ్యవసాయ రంగంలో శాస్త్ర సాంకేతిక రంగాలలో ఆయన తీసుకొచ్చిన మార్పులు ఉన్నాయి. ప్రభుత్వ రంగాల వ్యవస్థాపన రంగ సంస్థల స్థాపన ఉన్నది. ఈ విషయాలు ఏం మాట్లాడలేదు. నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత ఈ 12.5 సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధి ఏమిటి? ఓ తులనాత్మక పరిశీలన చేయాలి. కాంగ్రెస్ అది కూడా చేయలేకపోతున్నది. అంటే ఇక్కడ వాళ్ళు చేయడం లేదు. అంటే దీన్ని అర్థం చేసుకోవాల్సింది, నరేంద్ర మోదీనో బీజేపీనో తాము ఓవర్కమ్ చేసి పోతామని దానికి బలంగా నిలబడతామన్నప్పుడు తాము చేసిన పనినే వారు ప్రభావవంతంగా చెప్పుకోలేనప్పుడు నరేంద్ర మోదీని బీట్ చేసి వీరు ముందుకు వెళ్ళగలరా, లేదా ఎన్డీఏ వ్యూహాలను తట్టుకొని వీరు ముందుకు వెళ్ళగలరా? ఇది ప్రశ్న. నిజంగానే పెరుగుతున్న ధరల గురించి లేదా నీట్ లీకేజీలకు మొన్న పరీక్ష లీకేజీలకు సంబంధించిన దాని గురించి ఏ పని చేయవలసి ఉండే? ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో అక్కడున్న విపక్షాలుగా ఉన్నవారు లేదా ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళు ఇండిపెండెంట్గా ఆందోళన చేయవలసి ఉండే. ఆందోళన జరగలేదు. అంటే వాళ్ళు సాధించవలసింది వారి మధ్య ఏకాభిప్రాయము, సమస్యల పట్ల అంశాల వారీగా ఉండాలి. అయితే మిగతా నిన్నటి సమావేశానికి వచ్చిన వారిలో తమిళనాడు నుంచి వీసీకే ఉన్నది, జమ్మూ కాశ్మీర్ నుంచి ఉన్న పార్టీ ఉన్నది, తర్వాత వెస్ట్ బెంగాల్ నుంచి మమతా బెనర్జీ ఉన్నారు. ఈ మిత్రపక్షాలు తమిళనాడు నుంచి వైగో కూడా కనిపి, అంటే కొంతమంది పాత మిత్రులు కొంతమంది కనపడుతున్నారు. కానీ వీళ్ళు నిజంగానే ఒక టెంపోని వీళ్ళు బిల్డప్ చేసుకొని వెళ్ళగలరా వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి? ఇది నిజంగానే ప్రజలకు తాము ఒక ప్రత్యామ్నాయంగా ఉండబోతున్నామనే ఒక బలమైన సందేశాన్ని వారు ఇవ్వబోతున్నారా, ఇచ్చపరుస్తున్నదా? ఇవి ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు సమాధానము రాబోయే రోజుల్లో వారి కార్యాచరణ బట్టి, రాబోయే రోజుల్లో వారి ఐక్యమత్యం ఎంత బలంగా ఉండబోతున్నది అన్నదాన్ని బట్టి రాబోయే రోజుల్లో నిజంగానే ప్రభుత్వాన్ని వారు తర్కబద్ధమైన ప్రశ్నల ద్వారా అంశాల వారీగా ఎట్లా ప్రశ్నించబోతున్నారనేది కూడా దేశం చూడబోతున్నది. కాబట్టి వీటి ఆధారంగానే ఎన్డీఏను ఇవాళ అధికార పక్షాన్ని వారు నిలువరించగలిగి అధికార పక్షానికి తామే ప్రత్యామ్నాయమని చూపించగలరా లేదా బహుశా సమీప భవిష్యత్తులోనే తేలబోతున్నది. థ్యాంక్ యూ.